సి ఐ డోంట్ థింక్ అందరూ మొత్తం వీడియో చూస్తున్నారు అనేసి నాకు అనిపించట్లే. ఓకే, డజంట్ మ్యాటర్స్, ఎందుకు మీకు సి వచ్చు, సో మీరు ఎందుకు చూడాలి. బట్ ఐ డోంట్ కేర్ ఫర్ వ్యూస్, ఐ డోంట్ కేర్ ఫర్ సబ్స్క్రైబర్స్ ఆర్ ఎనీథింగ్. బట్ ఎవరైతే అడిగారో లేదా ఎవరికైతే నిజంగా అవసరమో అండ్ దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ లెర్నింగ్, వీడు ఒక చిన్నోడే కదా, వీడేం చెప్తాడు, వీడు చెప్పింది మేము నేర్చుకోవడం ఏంటి అనిపిస్తుండొచ్చు, వీడు మన ఫ్రెండే కదా, వీడికి ఎక్కువ ఏం తెలిసి ఉంటుంది, వీడికి మనకు తెలిసినట్టుగా తెలిసి ఉంటుంది అనుకోవద్దు. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ వే, ఐ హ్యావ్ లెర్న్ సమ్ కోర్సెస్. మిగతా కోర్సెస్ చూస్తే ఎలా చెప్పకూడదు ఎలా చెప్పాలో అనుకుని నేను చెప్తున్నా. నేను మీకు సజెస్ట్ చేస్తాను, నేషనల్ అకాడమీకి వెళ్ళండి. నేను చెప్తున్న ప్రతి టాపిక్ అన్నీ కవర్ చేయవు, కానీ కొన్ని టాపిక్స్ చెప్తున్నా, ప్రాబ్లమేటిక్ అప్రోచ్ ఇస్తున్నా, ఎక్కడ మీరు ల్యాగ్ అవుతారు, ఎక్కడ మీరు అవ్వకూడదు, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఆ కన్ఫ్యూజన్ వల్లే సి బ్యాక్ ఉండిపోతుంది అనమాట, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బ్యాక్ ఉండిపోతుంది. ఇప్పుడు ఒక సి వచ్చేస్తే యూ కెన్ డూ పైథాన్, యూ కెన్ డూ ఎనీథింగ్. సో నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసేయండి అని ఎక్కువ చెప్పండి వీడియోస్లో, మీరు చూస్తే లాస్ట్ వీడియోస్లో. సో మై ఇంటెన్షన్ హ్యావ్ ఎ లైక్ చేస్తే యూట్యూబ్ అల్గోరిథంకి అర్థమవుతుంది ఎస్ ఈ వీడియో బాగుంది అనేసి. అండ్ టుడే వీ విల్ డిస్కస్ డెసిషన్ మేకింగ్. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అ సి ఆర్ ఎనీ ప్రోగ్రామ్. కాన్సెప్ట్ చాలా క్లియర్గా చెప్తా. pythontutor అనేసి pythontutor.com అనేసి ఒక కంపైలర్ ఉంటుంది అనమాట. సో ఆ కంపైలర్లో నేను యాక్చువల్గా విజువలైజేషన్ చేసి చూపించాను. అసలు ఆ డెసిషన్ మేకింగ్ మీరు ఏం చేయాలి, ఎక్కడ మిస్ అవుతారు, కండిషన్స్ అప్లై చేస్తున్నప్పుడు ఇఫ్ ఎల్స్ దగ్గర కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ అప్లై చేస్తున్నప్పుడు కొన్నిటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో అలాంటి దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదో చెప్పా. చాలా పాయింట్స్ డిస్కస్ చేసా అండ్ ప్రాబ్లమ్స్ చేసాం చాలా. అండ్ without any further ado, let's begin our video. సో డెసిషన్ మేకింగ్స్కి వెళ్ళే ముందు లెట్స్ డిస్కస్ వన్స్ ద ప్రీవియస్ వీడియోస్. సో ప్రీవియస్ వీడియోస్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే సింటెక్స్ ఫస్ట్ వీడియోలో. అండ్ సింటెక్స్ ఎలా ఉంటుంది, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main అండ్ కర్లీ బ్రేసెస్ అండ్ దెన్ రిటర్న్ 0. సో ఇవి మెయిన్. నెక్స్ట్ డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ మీద పార్ట్ 2లో మనం చాలా క్వశ్చన్స్ చేసాం అండ్ మీకు హోంవర్క్ ఇచ్చా. ఐ డోంట్ నో మీరు చేశారో లేదో, ఎందుకంటే ఇది మీ లైఫ్, మీ ఇష్టం. మీరు చేయకపోతే మీరే లాస్ అవుతారు, మాకేం అవ్వదు. బట్ మీరు చేసి పంపాలి నాకు ఎలాగైనా, సో చేయండి అది. సో ఈరోజు వీడియోలో మనం ఏం చేస్తామంటే డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోకుండా ఆల్రెడీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో అదే ఎగ్జాంపుల్తో మనం అసలు ఏముంటాయి సింటెక్స్ చూద్దాం. ఇఫ్ ఎల్స్కి ఎగ్జాంపుల్ కొంచెం అర్థమై ఉంటే సింటెక్స్ చూడండి ఇప్పుడు. సో ఇఫ్ ఎల్స్ ఆర్ ఎల్జిఫ్ అంటారు దీన్ని. సో లెట్ మీ చేంజ్ ఇట్, ఎల్జిఫ్. దెన్ నెస్టెడ్ ఇఫ్ అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇప్పుడు వరకు విన్న వీడియోస్ లాగా మీరు కూడా దీన్ని వినండి. సో సింటెక్స్ ఎలా ఉంటుందంటే లైక్ దిస్. సో దీనిలోనే మీకు ఇఫ్ ఎల్స్ రెండు క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఈ పార్ట్ తీసేస్తే, లెట్ మీ కట్ దిస్, ఈ పార్ట్ తీసేసాను కదా. ఇప్పుడు ఇదేమో ఇఫ్ అనమాట. ఫస్ట్లో మనం డిస్కస్ చేసాం కదా ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఉంటుంది, ఇఫ్ తర్వాత ఎల్స్ ఉంటుంది అనమాట. అంటే ఈ కండిషన్ జరిగితే ఇక్కడున్న కోడ్, అంటే ఇక్కడ ఏ కోడ్ అయినా మీరు రాస్తారో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే ఎల్స్లో ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఏ గ్రేటర్ దెన్ బి ఫాల్స్ అయింది అనుకోండి, ఫర్ సపోజ్ ఎనీ కండిషన్, యూ కెన్ గివ్ ఎనీ కండిషన్ ఓవర్ హియర్. ఎనీ కండిషన్ ఇవ్వచ్చు మీరు ఇక్కడ. ఆ కండిషన్ రైట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అదర్వైజ్ ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సింటెక్స్. ఇప్పుడు దీన్ని ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మనం డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి డైవ్ అయిపోదాం, బికాజ్ వీఆర్ ప్రాక్టీసింగ్ త్రూ విత్ ద హెల్ప్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ. సో క్వశ్చన్స్ చూస్తే ఇక్కడ మీకు కమెంట్ చేసి ఉంచాను ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? సో మీరు చూసారు ఇఫ్ ఎల్స్ ఎల్జిఫ్ చూసారు అండ్ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇఫ్ రాసారా, ఇఫ్ లోపల మరొక ఇఫ్ ఇచ్చేసి బ్రాసెస్ ఓపెన్ చేసేసి, సో అనదర్ కండిషన్ అండ్ దెన్ అక్కడ మళ్ళీ ఒక బ్రేసెస్ ఓపెన్ చేసేసి దాని లోపల ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే అది నెస్టెడ్ ఇఫ్ అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి మళ్ళీ మరొక ఎల్స్ ఇవ్వచ్చు మీరు లోపలే. సో ఇదేంటంటారంటే ఇది నెస్టెడ్ ఇఫ్ లోపల మరొక ఇఫ్. సో అంతేమీ
డెప్త్గా ఆలోచించవసరం లేదు. మీరు క్వశ్చన్స్ చూసి బట్టి మీ లాజికల్ ఇంప్రూవ్మెంట్ బట్టి ఉంటుంది ఇక్కడ. అంతేగాని సింటెక్స్ తప్పు, సి రావట్లేదు, సి కష్టం అనక్కర్లే. ఇక్కడ మీకు దీనిలో క్వశ్చన్స్ మీరు చేయలేకపోతున్నారంటే దట్స్ బికాస్ ఆఫ్ యువర్ లాజికల్ థింకింగ్. మీరు సరిగ్గా ఆలోచించట్లే. ఇది మీకు అర్థమైపోతే మీరు ఏ ప్రాబ్లం అయినా చేసేస్తారు. కింద ఉన్నవి ఇప్పుడు ఈ కింద ఉన్న ప్రాబ్లమ్స్ చేసేసారంటే అండ్ యు ఆర్ గుడ్ టు గో. మీరు చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నట్టు సిలో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఆర్ డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? సో డిఫరెన్స్ ఏం లేదు. ఇఫ్ అంటే ఓన్లీ ఒక కండిషన్ ఉంటుంది అనమాట. ఎల్సిఫ్లోని మనం మల్టిపుల్ కండిషన్స్ రాయొచ్చు. ఇందాక చెప్పానే ఇక్కడ ఎల్సిఫ్ ఉండేది అనేసి. సో దానికి సింటెక్స్ ఇలా ఉంటుంది. ఎల్స్ ఇచ్చేసి ఎల్సిఫ్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి ఇక్కడ మీరు కోడ్ రాస్తారు. ఇక్కడ ఇదని రాస్తారు అంటే కండిషన్ అగైన్ కండిషన్ రాస్తారు. అండ్ మీకు ఇక్కడ మీరు ఇక్కడ మీకు కావాల్సిన మీరు ప్రింట్ చేయాల్సిన కోడ్ ఇక్కడ రాస్తారనమాట. ఎల్సిఫ్ ఇప్పుడు ఏం చూస్తుంది అంటే ఫస్ట్ ఈ కండిషన్ చూస్తుంది, అయిందా రైట్ ఆర్ రాంగ్. రాంగ్ అయిందనుకోండి నెక్స్ట్ ఈ కండిషన్ని చూస్తుంది. ఈ కండిషన్ కూడా రాంగ్ అయితే అప్పుడు ఎల్స్లో ప్రింట్ అయిపోతుంది. ఎల్స్లో ఉన్న కోడ్ అంతా ప్రింట్ అయిపోతుంది. ఒకవేళ ఈ కండిషన్ రైట్ అయితే దీనిలో ఉన్నది ప్రింట్ అవుతుంది. ఇఫ్ దిస్ ఈజ్ రైట్ దెన్ దీని లోపలికి వెళ్తుంది అనమాట. ఏది రైట్ అయితే ఆ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో దట్స్ ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. సో మీరు ఓన్గా ఆలోచించండి. డిస్క్రిప్షన్లో టాప్లో లింక్ ఉంటుంది, అక్కడ నోట్సెస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఒకసారి చదవండి డాక్యుమెంటేషన్ ఆఫ్ సి. సో నెక్స్ట్ ఏంటంటే టేక్ ఎ నెంబర్ ఇన్పుట్ అండ్ దెన్ చెక్ వెదర్ ఇట్స్ ఈవెన్ ఆర్ ఆడ్. ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు పాజ్ చేసి ఓన్గా ట్రై చేయండి. ఎంతవరకు చేయగలుగుతున్నారో అని తెలుస్తుంది మీ అంతలో మీకే తెలుస్తుంది. సో ఎంతవరకు చేస్తున్నారో అనేది. సో ఐ రిక్వెస్ట్ యూ టు సాల్వ్ దిస్. సాల్వ్ చేస్తే మంచిది, లేదంటే చాలా బ్యాడ్. మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏది సో వీ విల్ గో డౌన్. దీన్ని కొంచెం కిందకి దించేసి లెట్స్ గివ్ సమ్ లైన్స్ అండ్ వీ విల్ స్టార్ట్ సాల్వింగ్ ఫ్రమ్ హియర్. వీ విల్ గివ్ ఫస్ట్ అవర్ ఈలోపు మీరు ట్రై చేసుకోవచ్చు, ఆలోచించవచ్చు పోనీ అసలు ఏం రాయాలి అనేసి. ప్రాబ్లమ్ ఈజ్ టేక్ ఎ నెంబర్ అండ్ సీ వెదర్ ఇట్స్ ఈవెన్ ఆర్ నాట్. రిటర్న్ 0 పక్కన కాలన్ ఉండాలి, మర్చిపోద్దు. సో ఇంట్ ఏదో ఒక నెంబర్ ఇంటిజర్ తీసుకుంటున్నాను నేను. సో ఇంటిజర్ ఏ ఆర్ ఎనీథింగ్, ఓకే, వేరియబుల్, ఇట్స్ ఎ వేరియబుల్. అదర్వైజ్ మీకు ఫస్ట్ ఇంకా సింపుల్గా ఉండడానికి, ఒకవేళ మీరు బిగినర్స్ ఇంకా అర్థం అవ్వట్లేదంటే ఈ పార్ట్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో 2ని నేను చూడాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏ డిక్లేర్ చేయలేదు కదా మనం. సో ఇలాగే స్టార్ట్ చేయాలన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో 2 ఇచ్చేసాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది ఈ సంథింగ్ నెంబర్ 2 10 తీసుకుందాం. 10 ఈవెన్ ఆర్డర్, 10 ఈవెన్ ఆర్డర్, 10 ఈజ్ అన్ ఈవెన్. సో మీరు దీనికి ఇక్కడ ఆలోచించడానికి ఇక్కడ మీరు ఏం వాడతారంటే మీకు మెయిన్గా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో మీకు ఉపయోగపడినవి ఆపరేటర్స్ ఉపయోగపడతాయి. దట్స్ నథింగ్ బట్ మాడ్యులస్ ఎందుకంటే రిమైండర్స్ చెక్ చేయడానికి. నెక్స్ట్ మెయిన్ ఆపరేటర్స్ అనమాట. డివైడ్, నెక్స్ట్ మల్టిప్లై, నెక్స్ట్ గ్రేటర్ దెన్, నెక్స్ట్ లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ టు. ఈ సింబల్స్ అన్నీ మీకు ఇఫ్ కండిషన్స్లో రాయడానికి చాలా ఉపయోగపడతాయి. అండ్ నన్ను నమ్మండి, ఇలా నేర్చుకోండి ఈ వేలో. మీరు ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు 10 ఈవెన్ లేదా చూడడానికి మనం ఏం చేయొచ్చు అంటే 10ని 2తో డివైడ్ చేయొచ్చు. సో 2తో డివైడ్ చేసినప్పుడు దాని రిమైండర్ 0 కదా వస్తుంది. అంటే ఇప్పుడు ఏ mod 10 ఆర్ ఏ mod 2, 10 mod 2 అంటే మాడ్యులస్ ఏమో రిమైండర్ ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ ఏ mod 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఒక ఆపరేటర్ అనమాట. మీరు ఇప్పటి వరకు చూస్తుండ్రు. ఈ ఆపరేటర్ ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS ఉందో లేదో అనేసి సింపుల్గా LHS ఈక్వల్స్ టు RHS లాగా. సో ఇప్పుడు మనం ఏ mod 2 దేనికి ఈక్వల్ అవ్వాలి? 0కి ఈక్వల్ అవ్వాలి. 0కి ఈక్వల్ అయితే మనం ఏమంటాం? ప్రింట్ ఇట్స్ అన్ ఈవెన్ నెంబర్. సో దట్స్ ఇట్. మనం ఏమంటాం అంటే ఈవెన్ అంటాం. ఎందుకంటే 2తో డివైడ్ అయినప్పుడు దాని రిమైండర్ 0 అవుతుంది. అంటే మీరు ఇక్కడ మ్యాథ్స్ అప్లై చేయాలన్నమాట. అంటే మనం ఏం చేసామంటే ఏ నెంబర్కైనా ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై చేసేస్తుంది. అలాంటి కండిషన్స్ మీరు ఎతకాలి. సో అలాంటి కండిషన్స్ ఎతికే విధానంగా ప్రాక్టీస్ చేయాలని ఆలోచించాలి. లేదా మీ బ్రెయిన్ అంతలాగా యాక్టివ్గా పనిచేయాలి అంటే మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒకవేళ ఏ mod 2 ఈక్వల్స్ టు 0 అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ రాస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఒకటి ఉంది కదా, ఇఫ్ని ప్రింట్ చేసి చూద్దాం. లెట్ సెలెక్ట్ అవర్ లాంగ్వేజ్ యాజ్ సి. ఐ హోప్ ఇట్స్ గెటింగ్ సెలెక్టెడ్.
లెట్స్ రన్ ఇట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది స్టాప్. సో చూడండి ఇక్కడ ఏదో ఎర్రర్ ఉందంట, సంథింగ్ ఐ హ్యావ్ మిస్డ్. యా, యూ మైట్ హ్యావ్ గాట్ దిస్ ఎర్రర్, దిస్ వన్. ఇప్పుడు ఈవెన్ ప్రింట్ అవ్వాలి కదా, ప్రింట్ అవుతుందో లేదు చూద్దాం. రన్ చేశాను, సి ఈవెన్ అని ప్రింట్ అయింది. సో యు ఆర్ సక్సెస్ఫుల్లీ, మీకు ఇఫ్ స్టేట్మెంట్స్ అర్థమయ్యాయి. సో ఇక్కడ మీరు ఒక బిగినర్లా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కండిషన్ ఎలాగ ఇవ్వాలి, అంతేగాని ఇఫ్ అంటే ఎలాగ రాసేయాలి అని ఏం లేదు. సో లెట్స్ గో టు ద సెకండ్ ప్రాబ్లమ్. సో సెకండ్ ప్రాబ్లమ్ చూస్తే ఇక్కడ టేక్ ఏ నెంబర్ యాజ్ అన్ ఇన్పుట్, చెక్ వెదర్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే, డన్. టేక్ అండ్ 2 numbers యాజ్ ఇన్పుట్, 2 numbers తీసుకొని గ్రేటర్ ఆ రెండింటి మధ్య ఏది పెద్దదో చూసి చెప్పాలన్నమాట. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ చేయడానికి నేను ఈ కంపైలర్ని వాడతాను. సో ఈ కంపైలర్లో మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం అర్థమవుతుంది. సో నేను చెప్పాలి ఏం చేయాలి, మీరు 2 numbers తీసుకోండి. సో ఈ స్టెప్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయండి సరే. సో యూ హ్యావ్ టు డూ ఇట్ ఆఫ్ యువర్ ఓన్ ఓన్లీ. సో స్కాన్ఎఫ్ పెడదాం, స్కాన్ఎఫ్ వద్దు. స్కాన్ఎఫ్ మీకు వచ్చి ఉంటుంది కదా. స్కాన్ఎఫ్ అంటే ఏం లేదు, మీరు నెంబర్స్ని అసైన్ చేయడం. A = 10, B = 20. సో వీ విల్ టేక్ 2 numbers అండ్ 2 numbers తీసుకున్న తర్వాత కండిషన్ రాస్తాం. ఇఫ్ A is greater than B అయితే దెన్ వాట్ వీ హ్యావ్ టు ప్రింట్, వీ హ్యావ్ టు ప్రింట్ ఇలాగా ఇచ్చేసి కర్లీ బ్రేసెస్ ఇచ్చేసి మీరు ఇక్కడ ప్రింట్ చేస్తారనమాట. A is greater కదా, ప్రింటర్ ఏ స్ట్రింగ్ తీసుకుందాం, A is greater. సో డబుల్ కోట్ని క్లోజ్ చేసి ఈసారి మర్చిపోకుండా ఇచ్చేద్దాం. సో ఇఫ్ వేస్తే ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఇది ఏమవుతుంది తెలుసా, మీకు చూపిస్తాను చూడండి. సో విజువలైజ్ ఎగ్జిక్యూషన్ విజువలైజ్ చేసా. అండ్ నా ఇఫ్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ఇప్పుడు ఇది వెయిట్ చేద్దాం ఆగండి. సో ఇప్పుడు చూడండి 5 steps. ఫస్ట్ స్టెప్ ఏమవుతుందంటే ఇంట్ మెయిన్ దగ్గర ఇనిషియలైజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్, ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు యూ ఆర్ నాట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే A = 10. సో ఏ వాల్యూ ఇక్కడ ఏముంది క్వశ్చన్ మార్క్, సో అక్కడ ఏ వాల్యూ 10 అయిపోతుంది. నెక్స్ట్ B వాల్యూ 20. సో B వాల్యూ వెళ్ళేసి 20 కింద స్టోర్ అయిపోతుంది. సో 20. సో ఇఫ్ A is greater than B or not, ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. సో కండిషన్ ఏంటి, A is greater than B or not. A ఏంటి 10, B ఏంటి 20. సో ఇట్స్ ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి ఇది ఏమవుతుందంటే ఈ లోపల కండిషన్కి వెళ్దు, అది రిటర్న్ 0 చేసేస్తుంది. దట్స్ ఇట్. మనకు అవుట్పుట్లో ఏమొస్తుందంటే మనకు అవుట్పుట్లో ఏమీ రాదు. సో ఇప్పుడు మనం ఎడిట్ చేసేసి ఎల్స్ కండిషన్ ఇద్దాం. A is greater than B ఇచ్చాము. అది కాకపోతే ఇంకొకే ఒక కండిషన్ ఉంటుంది, దట్స్ నథింగ్ బట్ B is greater than A. సో అది మనం ఎల్స్ కింద రాసేయచ్చు, ఎందుకంటే దట్స్ ద ఓన్లీ కండిషన్ కాబట్టి B is greater అనేసి చెప్పేద్దాం. సో ఇది నేను క్లోజ్ చేసి ఇప్పుడు ఇది కూడా సెమీకోలన్ ఇచ్చేసి ఎల్స్ని స్టాప్ చేసేద్దాం. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి నాకు తెలిసి. ఇప్పుడు నాకు తెలిసి మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో ఇప్పుడు చూడండి నేను రన్ చేసి చూస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఓకే వీ హ్యావ్ డిడ్ సంథింగ్ సెలెక్ట్ చేస్తుంది. ఓకే నా సి ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ ఏ వాల్యూ ఏలో అసైన్ అవుతుంది, దట్ ఈస్ 10. నెక్స్ట్ B వాల్యూ కూడా 20. సో ఇఫ్ స్టేట్మెంట్ చూస్తుంది ఇది. ఇఫ్ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్, A is greater than B. సో దట్స్ ఫాల్స్. ఇదేమవుతుందంటే ఎల్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్లీ ప్రింట్ చేసేస్తుంది B is greater అనేసి. సో యూ కెన్ సీ B is greater అని ప్రింట్ చేసింది. సో ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ ఇంత ఈజీ, చాలా ఈజీ. ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది తెలుసా, టేక్ 3 numbers అంట. టేక్ 3 numbers అండ్ చెక్ వాట్ ఈస్ గ్రేటర్ ఆఫ్ దెమ్. ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లమ్స్ని రకరకాలుగా ఆలోచించండి, టైం తీసుకోండి, ఆలోచించండి. నేను ఇంత స్లోగా ఇంత దీనిలో ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వడానికి, లేదంటే నేను ఇప్పటివరకు నా కెమెరా చూపించి వేరే విధానంగా చెప్పేవాడిని. కానీ మీకు అర్థం అవ్వాలి ఇక్కడ ఉండేది మ్యాటర్ ఇది కాదని. సో C = 30 అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. A is greater than B కండిషన్ రాసా. ఇక్కడ మీరు 2 విధానంగా రాయొచ్చు. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ వాడచ్చు, నెస్టెడ్ ఇఫ్ వాడకుండా మీరేం చేయొచ్చు అంటే ఆపరేటర్స్ వాడచ్చు. దట్స్ నథింగ్ బట్ ఎండ్ ఆపరేటర్. ఎండ్ అని వాడడం మనం Cలో ఏం వాడతామంటే ఎండ్ అనమాట. 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అంటే A is greater than B అండ్ A is greater than C. మనం ఏం చేద్దామంటే ఇప్పటికి మీకు అర్థం అవ్వడానికి మనం నెక్స్ట్ ఇఫ్ రాద్దాం. సో ఇక్కడ మళ్ళీ మరొక ఇఫ్ రాస్తా. ఓకేనా, A is greater than B అయింది. ఇప్పుడు A is greater than C కూడా అయింది అనుకోండి, అంటే A is greater than C కూడా అయింది అనుకోండి, అదేం చేస్తుంది తెలుసా, ప్రింట్
సో అదేం చేస్తుంది అంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి. సో ఇట్ విల్ ప్రింట్ దిస్ స్టేట్మెంట్ అలా ప్రింట్ చేసేస్తుంది. సో వీ విల్ టేక్ దిస్ స్టేట్మెంట్, వీ విల్ ప్రింట్ హియర్. దట్స్ ఇట్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ రాంగ్ అయింది అనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు నేను ఎల్స్ రాస్తా. దేనికి? ఈ లోపల ఉన్న ఇఫ్కి నేను ఎల్స్ రాస్తున్నా. అంటే ఏ గ్రేటర్ దెన్ బిఏ కానీ ఏ గ్రేటర్ దెన్ బిఏ కానీ ఏ గ్రేటర్ దెన్ సి కాదు. ఓకేనా, మీకు అర్థమవుతుందా? ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి బట్ ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ సి. అప్పుడు ఏమవ్వచ్చు? వాల్యూ బి అయినా అవ్వచ్చు, వాల్యూ సి అయినా అవ్వచ్చు. సో ఎంత క్లమ్జీ చేయకుండా మీకు ఇది నెస్టెడ్ ఇఫ్ అనమాట. సో ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే నెక్స్ట్ బీకి కూడా చెక్ చేయండి సేమ్ ఇలాగే. ఎల్జిఫ్ అని ఇచ్చేసి ఎల్జిఫ్ ఏ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ. ఓకేనా, బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ. మీకు బెటర్ ఏం సజెస్ట్ చేస్తానంటే, ఇది నెస్టెడ్ ఇఫ్ బదులు మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకా ఇక్కడ ఎండ్ పెట్టవచ్చు. మీరు ఇలా వాడితే ఫర్ సపోజ్ ఇక్కడ రాస్తే ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి అయింది ఫర్ సపోజ్, అయిందనుకోండి, ట్రూ అయిందనుకోండి, ఈ స్టేట్మెంట్లోకి వెళ్తుంది. ఈ స్టేట్మెంట్లోకి వెళ్ళినప్పుడు అదేమవుతుంది తెలుసా? ఈ రెండింటిని వదిలేస్తుంది, ఇంకా ఈ రెండు స్టేట్మెంట్స్లోకి వెళ్ళదు. సో మీరేం చేస్తారంటే ఇక్కడ ఇఫ్ రాస్తారు కదా, అయితే ఈ స్టేట్మెంట్ని మీరు ఇక్కడే ఎండ్ పెట్టేసి, ఇందాక పెట్టాను చూసారా, ఎండ్ ఆపరేటర్ వాడేసి పెట్టేశారనుకోండి. అంటే రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే ప్రింట్ ఏ ఈజ్ గ్రేటర్ అని మనకి తెలిసిపోతుంది. కాదు అంటే నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఇలా చేస్తే మీకు ఏమవుతుందంటే ఈ స్టేట్మెంట్ రన్ అవుతుంది కాబట్టి ఎల్స్ ఇంకా రన్ అవ్వవు. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు ఇలాగా ప్రింట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా చెప్తే మీకు నిజంగా అర్థమవుతుంది, ఇలా చేస్తే మీకు నిజంగా అర్థమవుతుంది. నేను దీనికన్నా ఎక్కువ చెప్పలేను. దట్స్ ఇట్, యువర్ విష్, రెస్ట్ ఇస్. సో ఎల్జిఫ్ ఏం చేస్తుంది తెలుసా? అండ్ సో ఇక్కడ మీరు ఈ నెస్టెడ్ ఇఫ్ వాడాలంటే సేమ్ ఎల్జిఫ్లో కూడా మీరు ఇఫ్ పెట్టుకోవచ్చు. ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి. ఓకేనా, బి ఈజ్ గ్రేటర్ దెన్ సి పెట్టిస్తే ఇప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేసేయచ్చు. దట్స్ నథింగ్ బట్ బి ఈజ్ గ్రేటర్ అనేసి. అర్థమవుతుందా? సో ఇలాగైతే ప్రింట్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా ఎండ్ వాడదాం అనేసి, సో అది వాడి చూద్దాం. అండ్ ఇప్పుడు ఇది అవసరం లేదు, నెస్టెడ్ ఇఫ్ అవసరం లేదు. దట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని కూడా ఎండ్ పెట్టేసి నేను ఎండ్ ఆపరేటర్ వాడేసి బి ఈజ్ గ్రేటర్ దెన్ సి ఆర్ నాట్ చెక్ చేస్తాను. ఇట్స్ ఓకే. ఇప్పుడు బి కూడా చూస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎల్ స్టేట్మెంట్ వెళ్తాం. ఈ మూడు స్టేట్మెంట్స్లో ప్రింట్ అవ్వలేదంటే ఎల్ స్టేట్మెంట్ కదా ఇంకా మిగిలి ఉన్నది. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ప్రింట్ సి ఈజ్ గ్రేటర్. సో ఇది ప్రింట్ చేసి మనం క్లోజ్ చేసి సెమీకోలన్ పెట్టేస్తే ఇప్పుడు ఇది రన్ అవుతుంది. సో అసలు మనం చూస్తే ఇక్కడ 3 నెంబర్స్లో ఏంటి గ్రేటర్? సి కదా. సో సి ఈజ్ గ్రేటర్ ప్రింట్ అవుతుందో లేదు చూద్దాం. సో ఎగ్జిక్యూట్ చేసాం, లోడ్ అవ్వనివ్వండి. ఇక్కడ ఇదేంటంటే పైథాన్ ట్యూటర్ అనమాట. సో పైథాన్ ట్యూటర్లోకి వెళ్ళి సి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి మీరు వాల్యూస్ ఇస్తే చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది మీకు. సో ఐ హోప్ విజిబుల్గా ఉందనుకుంటున్నా. కింద స్టెప్స్కి వచ్చాక నేను ఇంకా జూమ్ చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 స్టోర్ అయింది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 20 స్టోర్ అయింది. సి ఈజ్ ఈక్వల్స్ టు 30. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఫస్ట్ కండిషన్ చూస్తుంది. ఫస్ట్ కండిషన్ రైట్ ఆర్ రాంగ్. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి కాదు, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి కాదు. సో ఇఫ్ స్టేట్మెంట్ నడదు. సో ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు నడలేదు చూసారా, ఎల్జిఫ్కి వచ్చింది. సో నెక్స్ట్ ఎల్జిఫ్లో బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ కరెక్ట్, కానీ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి దట్స్ రాంగ్. ఎందుకంటే మీరు 12th ఆపరేటర్స్ అదే ఎండ్ ఆపరేటర్స్ అండ్ ఆర్ ఆపరేటర్స్ గురించి చదువు ఉంటారు. ఫిజిక్స్లో అండ్ మ్యాథ్స్లో కూడా వస్తాయి మీకు ఎండ్ అండ్ ఆర్ అనేసి. సో అక్కడ కాన్సెప్ట్ అనమాట. బోత్ ఆర్ ట్రూ దెన్ ఇట్ విల్ ప్రింట్. అదే అప్పుడు ట్రూ అవుతుంది అనమాట, లేదంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో బి ఈజ్ గ్రేటర్ దెన్ సి కాదు కాబట్టి ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది ఎల్జ్లో. అండ్ ఎల్జ్లో ఏముంది మనకి ప్రింట్ సి ఈజ్ గ్రేటర్. సో సేమ్ ప్రింట్ చేస్తుందంటే సి ఈజ్ గ్రేటర్ అని ప్రింట్ చేస్తుంది. వచ్చిందా లేదు చూద్దాం. ఎస్, యూ కెన్ సీ సి ఈజ్ గ్రేటర్ అనేది ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు డూ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఇఫ్. ఇప్పుడు మీరు ఇక్కడ నేను చెప్పాను కదా ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ వాడిస్ కూడా చేయొచ్చు అనేసి. సో అది కూడా వాడి చేయొచ్చు. అది ఎలా వాడి చేయొచ్చు అంటే చూపిస్తా మీకు. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఆ క్వశ్చన్స్ మీరు చేసిగలరంటే అది చూపించవసరం లేదు, లేదంటే చూపించాలి. సో క్వశ్చన్ ఏమంటే నౌ డూ ద థర్డ్ వన్ ఫర్ 3 నెంబర్స్. దట్స్ ద క్వశ్చన్. నెక్స్ట్ ఇప్పుడు చేసాం కదా 3 నెంబర్స్ చేసి ఫ్లో చార్ట్ కూడా ఉంది. ఫ్లో చార్ట్ మీరు చదువుంటే హోప్ ఫ్లో చార్ట్ మీరు చదువుంటే చేసేయాలి. ఇది చేయండి ఒకసారి. ఫ్లో చార్ట్ కూడా అర్థం చేసుకోండి, ఎందుకంటే డెసిజన్ మేకింగ్లో ఫ్లో చార్ట్స్ కూడా కొంచెం హెల్ప్ అవుతాయి.
ఫ్లో చార్ట్స్ ఆర్ బెటర్ ఫర్ లాజికల్ థింకింగ్ అనమాట. సో నేను ఇది మీకు హోంవర్క్ ఇస్తాను. 5th one is your homework. You have to do this one. పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో. సో సేమ్ నెంబర్స్ తీసుకోండి మీరు. ఒక నెంబర్ నెగిటివ్ తీసుకోండి, ఒక నెంబర్ పాజిటివ్ తీసుకోండి, అండ్ ఇక్కడ స్కాన్ఎఫ్ వాడండి. సో స్కాన్ఎఫ్ వాడితే చాలా సింపుల్. మీరు ఈ ప్లేస్లో స్కాన్ఎఫ్ వాడి %d పెట్టి అండ్ యూ హ్యావ్ టు రైట్ అడ్రస్ ఆఫ్ ఏ, ఎందుకంటే ఏ కదా మనకు కావాల్సిన వాల్యూ ఏ. సో మనం ఇది ప్రింట్ చేసినప్పుడు అది ఏమడుతుందంటే ఏ వాల్యూని మీ కీబోర్డ్తో ఇవ్వాలి. సో దట్స్ వెరీ సింపుల్. అలా 3 నెంబర్స్ని ఇవ్వండి, పాజిటివ్, నెగిటివ్ అండ్ జీరో. ఒకవేళ జీరోకి ఈక్వల్ అయితే ఏం చేయాలి? సో అది ఒకటి. అది మీకు రాకపోతే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకు కమెంట్ చేయండి అంటున్నానంటే మీరు చూస్తున్నారో లేదో క్లారిటీ కోసం. మీరు ఎప్పుడైనా కమెంట్ చేయండి. ఈ వీడియో 3 months ఓల్డ్ అయినా, 5 months, 6 months, 1 year ఓల్డ్ అయినా పర్లేదు, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అయినా పర్లేదు వీడియో. కానీ ఎప్పుడు మీరు చూసినా, ఎప్పుడు మీకు కావాలనిపించినా మీరు కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ ఎ వీడియో ఫర్ దట్, ఆర్ యూ కెన్ మెసేజ్ మీ ఇన్ Instagram. ఐ విల్ సాల్వ్ యువర్ డౌట్స్. నెక్స్ట్ వన్, ఆస్క్ యూజర్ టు గివ్ ఎ నెంబర్ బిట్వీన్ 1 to 7 and then if input is 1 then print Sunday, if input is 2 print Monday, అలా సో ఆన్. ఒకవేళ నెంబర్ అనమాట, మనం నెంబర్ ఇస్తాం, ఇక్కడ మీకు శాంపిల్గా ఇస్తా, దాన్ని మీరు ట్రై చేయండి. ఓకేనా? సో స్కాన్ఎఫ్ పెట్టాం కదా, స్కాన్ఎఫ్ పెట్టాం. సో మీరు ట్రై చేయండి. దీనికి స్విచ్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే మీరు ప్రింట్ చేయాలి మండే ఆర్ సండే నుంచి స్టార్ట్ చేద్దామా, సండే. ఇప్పుడు అదే ఎల్జిఫ్ రాస్తారు. ఇప్పుడు ఎల్జిఫ్ రాసేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే ఇక్కడ మీరేం రాస్తారంటే మండే అని రావాలన్నమాట. నెక్స్ట్ ఎల్స్ అంటే ఇప్పుడు మీరు ఇంకా ఎల్జిఫ్లు పెంచుకోవచ్చు. ఎల్జిఫ్ ఇచ్చేసి మళ్ళీ మీరు బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి ఏ అనేది, అంటే ఏ ఏంటి, మీరు ఇస్తున్న ఇన్పుట్ దానికి ఈక్వల్ అయితే అవుతుందా లేదు చూసుకోవాలన్నమాట. సో మీరు ఇస్తున్న ఇన్పుట్ 3 అయితే సో అదేం ప్రింట్ చేయాలి తెలుసా? అది ప్రింట్ చేయాలి. ఇంకేం ప్రింట్ చేయవచ్చు మనం? సండే, మండే, ట్యూస్డే. సో ట్యూస్డే. సో ఇది రన్ చేసి చూద్దాం. మనం ఇన్పుట్ని స్కాన్ఎఫ్ ఇస్తే మీరు నచ్చిన నెంబర్ ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్లో ఒకవేళ మీరు 7 కన్నా ఎక్కువ ఇస్తారనుకోండి, సో అక్కడ మీరు ఎల్స్ ఓపెన్ చేసేసి యూ కెన్ జస్ట్ గివ్, ఏం చేయొచ్చు అంటే మీరు ప్రింట్ఎఫ్ ఇన్వాలిడ్ నెంబర్ అని ఇచ్చారనుకోండి, వాళ్ళకి అర్థమైపోతుంది 1 to 7 మధ్యలో ఇవ్వాలనేసి. గివ్ నెమ్ బిట్వీన్ 1 to 7. సో ఇలా ప్రింట్ చేస్తుంది అనమాట. సో సెమీకాలన్ మర్చిపోద్దు. అండ్ ఇది ఇక్కడైతే కొంచెం లేట్ అవుతుంది, మనం మన కంపైలర్లోకి వెళ్ళేసి రన్ చేస్తున్నాం. సో రన్ ఇట్. ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ ఇవ్వాలి కదా, ఒక ఇన్పుట్. అది ఇన్పుట్ ఇస్తే నేను ఇప్పుడు ఇస్తా 1, సండే ప్రింట్ అయింది. చూసారా? సూపరా? మీకు కనిపించలేదు కదా, చూడండి సండే ప్రింట్ అయింది. సో మళ్ళీ నేను రన్ చేసి చూస్తా. సో ఇప్పుడు నేను ఇస్తా వాల్యూ 2 ఇస్తా, మండే ప్రింట్ అయింది. చూసారా? సీ హౌ ఫనీ, హౌ ఇంట్రెస్టింగ్ ఇస్ దిస్. అలాగా ఇప్పుడు నెక్స్ట్ ఇలాగ మీరు ఇంకా ఇచ్చారనుకోండి, 3 వరకు ఇచ్చా, ఇలాగే ఎల్జిఫ్లు ఇంకా పెట్టుకొని వెళ్ళండి. అలా చేయండి, అది కూడా మీకు అసైన్మెంట్ బాగుంటుంది. అది దానిలాగే ఇప్పుడు మీరు 1 ఇస్తే జనవరి ప్రింట్ చేయండి, ఇప్పుడు 2 ఇస్తే ఫిబ్రవరి ప్రింట్ చేయండి, అలా సో ఆన్. ఇప్పుడు మీరు దీన్నే స్విచ్ కేస్ స్టేట్మెంట్స్ అనేసి ఒకటి వస్తాయి. సో స్విచ్ కేస్ స్టేట్మెంట్స్ కూడా సేమ్ ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ ఎలాగుంటుంది తెలుసా? ఇప్పుడు ఇఫ్ బదులు అక్కడ ఏముంటుందంటే స్విచ్ కేస్ స్టేట్మెంట్, స్విచ్ చెప్తున్నా. సో స్విచ్ అని పెడతారు, స్విచ్ ఆఫ్ ఏ అని పెడతారు. అండ్ ఇక్కడ లూప్లో కేస్ 1 అయితే, అంటే ఒకవేళ మీరు ఇస్తున్న నెంబర్ 1 అయితే అదేం ప్రింట్ చేస్తుంది తెలుసా? సో లెట్స్ సీ ది సింటెక్స్ ఇదో కాదు, ఒకసారి క్లారిటీ తెచ్చుకొని. ఓకే, ఇలాగ ఇదేమవుతుందంటే స్విచ్ స్టేట్మెంట్లు ఏమవుతుందంటే స్విచ్ అని ఇస్తారు. స్విచ్ దేనికంటే కొంచెం కష్టం అవుతుంది మీకు, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను లేదా. అది కూడా సేమ్ ఇంతే. మీరు ఇస్తున్న వాల్యూ 1 అయితే, అంటే ఏ వాల్యూని చెక్ చేస్తుంది అనమాట. ఏ వాల్యూ 1 అయితే సో ఇట్ విల్ ప్రింట్ సండే. ఒకవేళ అలాగే కేస్ 2 ఇచ్చుకోవచ్చు. మీరు ఇక్కడ కేస్ 2 ఇచ్చుకొని మీరు ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. ఐ థింక్ ఈ కావాలని అవసరం లేదు. సో కేస్ 2 అని ఇచ్చేసి మీరు ప్రింట్ మండే అని చేయొచ్చు. సో ఈ 2 ట్రై చేసి చూద్దాం. అందక్కడికి ఎల్జిబుల్ తీసేద్దాం. ఓకేనా? ఎల్జిబుల్ తీసేద్దాం. నెక్స్ట్ ఈ స్విచ్ కేస్మెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో దీనికి ఎండ్ ఇవ్వాలి కదా, అది మీరు మర్చిపోద్దు. సో ఇక్కడ దీనికి ఎండ్ ఇది, దీనికి ఎండ్ ఇది, సో దీనికి ఎండ్ ఇది అవసరం లేదు. సో
లెట్స్ ట్రై టు టేక్ ఇన్పుట్ అండ్ ట్రై టు రన్ అవుతుందో లేదా ఎర్రర్ ఏదైనా వస్తుందా. సో ఇట్స్ సేయింగ్ సమ్ ఎర్రర్. ఓకే ఉండాలి ఇక్కడ కాదు. ఓకే నౌ లెట్స్ రన్. ఇట్స్ సేయింగ్ దట్ ఓకే printf there is మనం పెట్టాలి. హోప్ నౌ ఇట్స్ ఆల్ క్లియర్. ఇప్పుడు మనం ఏమి ఇద్దాం అంటే 2 ఇద్దాం మండే. సో చూసారా స్విచ్ చేసుకుంటే నాకు గుర్తొస్తుంది. సో స్విచ్ ఇస్ వెరీ సింపుల్. సో స్విచ్ ఇస్ అగైన్ అంటే మీరు దేన్ని చెక్ చేస్తున్నారో అది ఇవ్వాలన్నమాట. సో లెట్ మీ షో ఇట్. దేన్ని చెక్ చేస్తున్నారు? ఏని. సో స్విచ్ ప్లేస్లో ఏ పెడతారు. ఏ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్. ఇది మీకు అర్థం అవ్వకపోయి ఉండొచ్చు, లాస్ట్ అయిపోయింది, చాలా లెంతీ అయిపోయింది వీడియో. సో మీకు ఇక్కడ కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ ట్రై చేయండి. ట్రై చేసి మీ నోట్సెస్ ఉంటాయి కదా వాటిలో ఒకసారి చూడండి ఒకసారి. అంటే మనం ఏమంటున్నాం అంటే ఆ వేరియబుల్ వాల్యూ 1 అయితే కేస్ 1, ఇప్పుడు కేస్ 1 బదులు మనం ఇక్కడ వేరే ఏమైనా ఇస్తున్నాం అనుకోండి. ఇక్కడ ఏ వాల్యూ ఏం అవ్వాలో, ఓకేనా, ఏ వాల్యూ ఏం అవ్వాలో ఆ వాల్యూ మనం ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ కేస్ అదైతే అదేమో ఇక్కడికి ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం బ్రేక్ స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు. బ్రేక్ అంటే ఏం లేదు, ఇరిపేస్తుంది, అక్కడ నుంచి ఆపేస్తుంది అనమాట, ప్రింట్ చేయడం ఆపేస్తుంది. నెక్స్ట్ కేసెస్కి ఇంకా వెళ్ళదు, ఎలాగ వెళ్ళట్లేదు అనుకోండి, బట్ ఇట్ వోంట్ గో. ఓకే, సో దట్స్ ద థింగ్. స్విచ్ కేస్ అది. ఇప్పుడు ఇది చూడండి, టేక్ a percentage of student, if percentage is less than 40 then fail, otherwise pass. సింపుల్ క్వశ్చన్. ఈ లాస్ట్ 4 క్వశ్చన్స్, 4 కాదు, లాస్ట్ 4 5 6 7 8 మీరు నాకు చేసిస్తే ఐ విల్ బి సో హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ టిల్ నౌ. అండ్ నేను చెప్తున్నా, ఈ వీడియోస్ ఫాలో అయితే నిజంగా మీ టైం కాదు అనుకోండి, ఫాలో అవ్వండి చాలు. యూ విల్ ఇంప్రూవ్ ఎ లాట్. యూ కెన్ సీ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్స్. ఐఎమ్ ట్రయింగ్ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఎందుకంటే ఈ వేలో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎందుకంటే ఈ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరికి నచ్చదు. ఇంత బోరింగ్గా స్క్రీన్ షేర్ చేసి ప్రాబ్లమ్స్ చెప్తే నో వన్ విల్ లైక్ ఇట్. బట్ కూర్చొని ఒక్క గంట చూడండి వీడియోస్ని, నిజంగా మీకు నచ్చుతుంది. సో దట్స్ ఇట్. సో లెట్స్ గివ్ అవర్ ఫైనల్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ డెసిషన్ మేకింగ్లో నేను మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చా, నేను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చా. మరి చేశారో లేదో తెలీదు, ఇంతవరకు ఎవరున్నారో కూడా తెలీదు. వీడియోలో ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు, సగం మంది అందరూ వెళ్ళిపోయి ఉంటారు. బట్ లిసన్ టు మీ, మీరు ఇక్కడి వరకు ఇంకా ఉంటే వీడియోని లైక్ చేయండి. అండ్ ద మెయిన్ థింగ్ ఇస్ డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లమ్స్ ఇచ్చా, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ఐ విల్ బి సో హ్యాపీ. ఆర్ జస్ట్ కామెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ దట్ ఐ హ్యావ్ డన్ దిస్, యూ ఆర్ లైకింగ్ దిస్ వీడియో, అండ్ సో దట్ నాకు కూడా మోటివేషన్ వస్తుంది మీకు చెప్పడానికి. అండ్ ఇంకా 4 వీడియోస్లో, ఇంకా 4-5 వీడియోస్లో సి మొత్తం అయిపోతుంది. అండ్ దాని తర్వాత మీకు కొన్ని రిసోర్సెస్ ఇస్తా, ఇక్కడ నుంచి వెళ్ళి నేర్చుకోండి అనేసి ఒక వే ఇస్తా. ఆ వేలో మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బి డన్ విత్ ద సి అండ్ యూ విల్ రాక్ యువర్ ఫస్ట్ ఇయర్. మీరు అందరికీ డౌట్స్ చెప్పవచ్చు, మీరు ఫేమస్ అయిపోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్. దట్స్ ఇట్.